ఎలక్షన్ స్ట్రాటజిస్టుల పని కూడా అనుకున్నంత సులువేమీ కాదు. దానికి బోలెడన్ని సూత్రాలు, సిద్ధాంతాలు ఉన్నాయి. పార్టీని బట్టి, ప్రాంతాన్ని బట్టి వ్యూహాలు మారుతూ ఉంటాయి. ప్రచార సాధనాల్లోనూ డిఫరెన్స్ ఉంటుంది. వీటితో పాటు ఇంకొన్ని అంశాలు కూడా ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తుంటాయి. వీటన్నిటిని ప్లాన్డ్గా అమలు చేయడమే ఇక్కడున్న ప్రధాన స్ట్రాటజీ. దానికి పెట్టే ఖర్చు కూడా చాలానే ఉంటుంది. నిజానికి రాజకీయ పార్టీల ఖర్చులో ఎక్కువ భాగం రాజకీయ సలహా సంస్థలకే వెళుతుంది అనడంలో సందేహం లేదు. వారు రూపొందించే ప్రణాళిక, నిర్వహణతోనే ఎన్నికలు నడుస్తాయి. అయితే ఈ కన్సల్టింగ్ సంస్థలకిచ్చిన ప్రాజెక్టులు సమయానుకూలంగా ఉంటాయి. డబ్బున్న రాజకీయ పార్టీలు వారితో ఎక్కువ కాలం ప్రయాణం చేసి ఉత్తమ ఫలితాల్ని పొందుతారు. అలాగే ఎన్నికల అనంతర విశ్లేషణ కోసం కూడా వారి సేవలను ఉపయోగించుకుంటారు. భారతదేశంలో రాజకీయ సలహాదారులు నియోజకవర్గాల పరిమాణాన్ని బట్టి ఛార్జ్ చేస్తుంటారు. ఇలా ప్రతి నియోజకవర్గానికి 50,000 నుంచి 5 లక్షల వరకు ఉంటుందని ఒక అధికారిక లెక్క. అంతకు మించి కూడా ఫీజు ఉంటుందనే అభిప్రాయమూ ఉంది. ఇక 8 నుంచి 10 మంది సభ్యుల బృందానికి ఒక ఎంపీ అభ్యర్థి కోసం నెలకు 5 నుంచి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. పెద్ద రాజకీయ సలహాదారులు, రాజకీయ పార్టీలకు 50 లక్షల నుంచి 1 కోటి వరకు ప్యాకేజీలుంటాయి. ఇక ఆఫర్లో ఉన్న సేవల్లో మీడియా నిర్వహణ, ప్రచారాన్ని ప్లాన్ చేయడం, మార్కెటింగ్ విధానాలు, ప్రచార సామగ్రి, వెబ్సైట్, సోషల్ మీడియా పేజీల రూపకల్పన, ప్రత్యర్థి అభ్యర్థుల గెలుపు అవకాశాల్ని అంచనా వేయడం వంటివి ఉంటాయి. ఈ ఎన్నికల నిర్వహణ సంవత్సరాలుగా అభివృద్ధి చెందిన ఒక వ్యవస్థ. అది ఇలా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇది ఎంత స్థాయికి వెళ్ళిందంటే లోక్సభ, అసెంబ్లీని దాటి వార్డు ఎన్నికలకి సంబంధించిన ఎన్నికల వ్యూహాల్లో కూడా సూక్ష్మ వివరాల్ని నిర్వహించే బ్యాక్ రూమ్లలో కన్సల్టెంట్లు, మేనేజర్లు ఉంటున్నారు. ఇలా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, సాధనాలు రాజకీయ పార్టీల్ని ఓటర్ల దగ్గరకు చేరడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. నగరాలు, పట్టణాల్లోనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో అభ్యర్థులు, నియోజకవర్గాల వివరాల కోసం రాజకీయ పార్టీలు కూడా ఈ ఏజెన్సీలపైనే ఆధారపడుతున్నాయి. అయితే ఈ ఎలక్షన్ కన్సల్టెన్సీ సంస్థ వర్కింగ్ స్టైల్ కూడా అంతే క్లిష్టంగా ఉంటుంది. రాజకీయ ప్రచారాన్ని రూపొందించడానికి నెలల సమయం పడుతుంది. ప్రతి రాజకీయ వ్యూహకర్తకు భిన్నమైన విధానం ఉంటుంది. ఇలాంటి ఎన్నికల నిర్వహణ సంస్థలు రాజకీయ నాయకుడికి, రాజకీయ పార్టీకి ఎండ్ టు ఎండ్ సేవలను అందిస్తాయి. దానికోసం ఎన్నికలకు 5 నుంచి 6 నెలల ముందు పనిని ప్రారంభిస్తాయి. ఈ సంస్థలు ఆయా పార్టీల అవసరాలు, లక్ష్యాల్ని అర్థం చేసుకుని సమయానుకూల ప్రణాళికలు, పరిష్కారాలతో ముందుకు కదులుతాయి. గతంలో రాజకీయ పార్టీలు తమ నియోజకవర్గాలకి ఫిజికల్ సర్వేలు నిర్వహించేవి. అయితే ఎన్నికల నిర్వహణ సంస్థలు ఆ ట్రెండ్ మార్చేశాయి. కొత్త సాంకేతిక సాధనాలు, డేటాని ఉపయోగించి ఈ సర్వేల్ని బూత్, ఓటర్ జాబితా స్థాయిలకు కూడా విస్తరించాయి. తద్వారా అత్యంత ఖచ్చితమైన ఫలితాలను అందిస్తున్నాయి. ఈ సర్వేల్లో సూచించిన గెలుపోటముల ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేసే పరిస్థితికి తీసుకొచ్చాయి. కొంతమంది కన్సల్టెంట్లు మెంబర్షిప్ డ్రైవులు, డిజిటలైజ్డ్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ సిస్టమ్ల వంటి సేవల్ని కూడా అందిస్తారు. పార్టీ లేదా అభ్యర్థి ఎంత బలంగా ఉన్నా గ్రౌండ్ సెంటిమెంట్ను నిష్పాక్షికంగా అంచనా వేయడానికి విశ్వసనీయ భాగస్వామి అవసరమనే భావనను ఈ సంస్థలు ఇప్పటికే నేతలకు నేర్పేశాయి. ఎన్నికల సమయంలో నిజంగా క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయాన్ని నిజ సమయంలో అభ్యర్థికి తెలియజేయడం వల్ల తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి నేతలకు కూడా అవకాశం ఉంటుంది. ఇక రాజకీయ సందేశాలు పంపడానికి, యువ ఓటర్లను చేరుకోవడానికి సోషల్ మీడియా కీలకమైంది. ఇది 1-to-1 మెసేజింగ్ కారణంగా బహిరంగ ర్యాలీలు, ఇంటింటికి తిరిగే అవసరాన్ని కొంతవరకు తగ్గించింది. ఈరోజు ప్రచార నిర్వహణలో సోషల్ మీడియా ఒక ముఖ్యమైన భాగంగా ఉంది. ఈ ప్రచార సంస్థలు కూడా వయస్సు, పని, వృత్తిని బట్టి ప్రజలు ఉపయోగించే మాధ్యమం ఆధారంగా ప్రచార స్ట్రాటజీల్ని మారుస్తూ ఉంటారు. ఈ మీడియా ప్రచారాల్ని రూపొందించడానికి సోషల్ మీడియా నిపుణులు, కంటెంట్ రచయితలు, సాంకేతిక నిపుణుల బృందాల్ని నియమించుకుంటాయి. ఉదాహరణకు 2019 లోక్సభ ఎన్నికల్లో మోడీని దేశానికి చౌకీదార్ అని పార్టీ ప్రచారం చేసిన తర్వాత బీజేపీ నాయకులు ట్విట్టర్లో మైభీ చౌకీదార్ అనే హ్యాష్ ట్యాగ్ని ఉపయోగించారు. అలాగే ఈ ఏడాది మోదీ కా పరివార్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా బాగా పాపులర్ అయింది. ఈ క్రమంలోనే కృత్రిమ మేధస్సు, వర్చువల్ రియాలిటీ పెరుగుదల కూడా రాజకీయ పార్టీలకు సహాయపడింది. రాజకీయ పార్టీలు 2024 సార్వత్రిక ఎన్నికల కోసం హోలోనెట్, హోలోఫాన్స్,
హోలో బాక్సుల వంటి టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. రాజకీయ నాయకులు, ప్రచారకులు మెరుగైన రాజకీయ ప్రసంగాల కోసం ఏఐని ఉపయోగిస్తున్నారు. ఏఐ సహాయంతో దేశంలో ఏ మూలనున్నా ఆ ప్రజల మాతృభాషలో మాట్లాడగలుగుతున్నారు. అలాగే రాజకీయ నాయకుడి ఏఐ అవతార్ లేకుండానే డిజిటల్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఇలా భారతదేశ రాజకీయ సలహాదారులు వేగంగా దేశ ఎన్నికల ప్రచారాల్లో సమూల మార్పులకి కారణమవుతున్నారు. అభ్యర్థుల స్థాయిలో వారికి పెరుగుతున్న డిమాండ్ ఇప్పుడు దీన్ని ఒక కెరీర్లా మార్చేసింది. ఎలక్టోరల్ డైనమిక్స్ వేగంగా మారడం వల్ల ఓటరు ప్రవర్తన కూడా మరింత అనూహ్యంగా మారుతోంది. ఓటర్లను చేరుకోవడానికి కొత్త సాధనాలు, సాంకేతికతల ఆవిర్భావంతో పాటు రాజకీయ కన్సల్టెంట్ల డిమాండ్ కూడా పెరిగింది.